హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బాస్ టెక్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం ఒప్పో F31 సిరీస్ అయితే చూసిద్దాం. సో మనకి టోటల్ 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి F31 Pro అండ్ F31 Pro Plus. సో ఫస్ట్ మనమైతే ఈ మొబైల్స్లో ఏవైతే కామన్గా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. బ్యాటరీ వచ్చేసి మనకి 7000 mAhతో అయితే తీసుకొచ్చారు. సో ఎఫ్ సిరీస్లో ఇదే ఫస్ట్ టైం. సో మనకి టోటల్ 3 వేరియంట్స్లో అయితే 7000 mAh బ్యాటరీనే. ఫాస్ట్ ఛార్జర్ లైక్ 80 వాట్ సూపర్ వోక్ ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి 60 మినిట్స్ లోపే ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో ప్రో ప్లస్కి అయితే 8 వాట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ F31 అండ్ F31 ప్రోకి అయితే జస్ట్ 6 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో రివర్స్ ఛార్జింగ్ అంటే ఏం లేదు, జస్ట్ పవర్ బ్యాంక్ లాగా ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే లాంగ్ టర్మ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే బ్యాటరీ విధంగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అరౌండ్ 2 days వరకు అయితే వస్తుంది. అండ్ బిల్డ్ అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ బాడీ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అండ్ 360 degrees ఆర్మర్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆర్మర్ బాడీ అంటే ఇది చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో లెట్స్ టెస్ట్. సో ఇది F31 Pro కూడా టెస్ట్ చేద్దాం. సో మన గ్లాసెస్ అయితే ఏం కాలేదు. అండ్ మన సైడ్ చూసుకున్నట్లు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. గ్లాసెస్ స్క్రాచెస్ కూడా అయితే ఏం లేదు, స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం కెమెరా బంప్ చూసుకున్నట్లయితే ఇది ఒక క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది మొబైల్కి. అండ్ నెక్స్ట్ సైడ్ యాజ్ యూజువల్గా పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్. అండ్ టాప్ వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్. సో ఐఆర్ బ్లాస్టర్ అంటే ఏం లేదు, మనం టీవీ అండ్ ఏసీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. బాటమ్ వచ్చేసి స్టీరియో స్పీకర్, సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే మనకి డ్యూయల్ స్పీకర్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఎవరైతే మూవీస్ చూస్తారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఐపీ రేటింగ్ వచ్చేసి మనకి IP66, IP68 ఉంది. సో ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్. సో వాటర్లో వేసినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో 30 minutes వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ సాల్ట్ వాటర్లో వేస్తే మాత్రం అయితే ఫోన్ అయితే డ్యామేజ్ అవుతుంది. వర్షం పడ్డ ఇలాంటి వాటర్కి అయితే వర్క్ అవుతుంది, కానీ సాల్ట్ వాటర్కి అయితే డ్యామేజ్ అయిపోతుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి మనకి ప్రో ప్లస్ 6.79 ఇంచ్ అయితే వస్తుంది. F21 అండ్ F21 Pro వచ్చేసి మనకి 6.57 ఇంచ్. అండ్ డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో 3 వేరియంట్స్లో అయితే మనకి AMOLED డిస్ప్లేనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 120Hz. సో సూపర్ స్మూత్ అయితే ఉంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1400 నీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అవుట్డోర్లో కూడా స్క్రీన్ అనేది చాలా బాగానే విజిబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లవ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. గ్లవ్ మోడ్ అంటే ఏం లేదు, మనం గ్లౌజ్ వేసుకున్నా కానీ మనం మొబైల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో నార్మల్ గ్లౌజ్ లేనట్టే మనకి ఇది వర్కౌట్ ఉంది. సో ఇది 3 వేరియంట్స్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే మనకి గ్లాస్ వచ్చేసి ఇది గొరిల్లా గ్లాస్ అయితే కాదు, సో ఇక్కడ AGC గ్లాస్ అయితే తీసుకొచ్చారు. సో ఇది గొరిల్లా గ్లాస్ కన్నా చాలా స్ట్రాంగ్. సో ఇందాక టెస్ట్ చేసాం కదా, సో గ్లాస్కి అయితే ఎలాంటి స్క్రాచెస్ ఆర్ డ్యామేజ్ అయితే లేదు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే ఈ 3 వేరియంట్స్లో అయితే డిఫరెంట్ ఉంటుంది. సో మనకి 31 Pro Plusకి అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3తో తీసుకొచ్చారు. సో F31 అండ్ F31 Proకి అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో గేమింగ్ గురించి చూసుకుంటే ప్రో ప్లస్లో అయితే గేమింగ్ చాలా బాగా వస్తుంది. లైక్ పబ్జీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. బట్ F31 అండ్ F31 Proలో అయితే మోడరేట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ హీట్ ఆప్టిమైజేషన్ గురించి చూసుకుంటే 5200 mm² VC సిస్టమ్ అయితే ఉంటుంది. సో VC సిస్టమ్ అంటే ఏం లేదు, వేపర్ కూలర్ అన్నట్టు. ప్రో అండ్ F31లో అయితే మనకి 4200 mm² వస్తుంది. సో అది కూడా వేపర్ కూలరే. కూలింగ్ అయితే చాలా బాగా హ్యాండిల్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ మనకి డ్యూయల్ ఇంజన్తో అయితే రన్ అవుతుంది. అండ్ మనకి 72 months అయితే ప్రాసెసర్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ మనకి నెట్వర్క్ వచ్చేసరికి న్యూ S1 చిప్ సెట్ అని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల మనకి నెట్వర్క్ బూస్ట్ అయితే అవుతుంది. సో మన అన్నిటి మొబైల్స్లో 5G+ అనే ఆప్షన్ చూస్తాము, బట్ ఇప్పుడు 5G++ అనే ఆప్షన్ అయితే
ఈ S1 చిప్ సెట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. సో డౌన్లోడ్ ఆర్ స్ట్రీమింగ్ ఏదైనా సరే ఇమ్మీడియట్ గా లోడింగ్ అయితే కాదు, చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ అవుద్ది. అండ్ మనకి DSDA అనేది కొత్త ఆప్షన్ ఉంది, డ్యూయల్ సిమ్ అండ్ డ్యూయల్ యాక్టివ్. సో ఇన్ కేస్ మనం ఎయిర్టెల్ అండ్ జియో సిమ్ యూజ్ చేస్తుంటే, సపోజ్ ఎయిర్టెల్లో కాల్ వస్తే మాట్లాడుతున్నప్పుడు జియో నుంచి ఇంకో కాల్ వస్తే యాక్చువల్గా అది రానియదు. ఇప్పుడు వీళ్ళు ఆప్టిమైజ్ చేశారు DSDA ద్వారా. ఎయిర్టెల్ తో మాట్లాడుతున్నా కానీ జియో నుంచి అయితే కాల్ మనకి తెలుస్తుంది. సో లైక్ వెయిటింగ్ అయితే వస్తుంది. సో ఇది ఒక కొత్త ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 256 ప్లస్ అప్ టు 12 GB ఎక్స్టెన్సిబుల్ మెమరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా వచ్చేసి 3 వేరియంట్స్ లో అయితే డిఫరెంట్ ఉంటాయి. సో మనకి ప్రో ప్లస్ లో రేర్ కెమెరా వచ్చేసి 50 MP విత్ OIS అండ్ 2 MP కెమెరా వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP. సో ప్రోకి అయితే మనకి సేమ్ 50 MP విత్ OIS అండ్ 2 MP కెమెరా. సేమ్ ఫ్రంట్ కూడా 32 MPతో తీసుకొచ్చారు. F31 లో అయితే రేర్ వచ్చేసి 50 MP ప్లస్ 2 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MPతో అయితే తీసుకొచ్చారు. అండ్ మనం అయితే ప్రో ప్లస్ లో అయితే 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ప్రో అండ్ ప్రో ప్లస్ లో, బట్ ఓన్లీ 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. సో ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇంకా అఫీషియల్గా అయితే ఒప్పో వాళ్ళు రిలీజ్ చేయలేదు. సో ఇవైతే రూమర్స్. సో మేబీ అప్రాక్సిమేట్ అటు ఇటు ఉండే ఛాన్సెస్ ఉంది. సో మనకు తెలిసిన ప్రకారంగా అయితే ఒప్పో F31 ప్రో ప్లస్ వచ్చేసి 32,999లో అయితే అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ప్రో ప్లస్ వచ్చేసి 24,999 అండ్ F31 వచ్చేసి 22,999 ఉండే ఛాన్స్ ఉంది. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద బాస్ టెక్ తెలుగు.